మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలుసుకోబోతున్నాం. దీనికి పరిష్కారాలు కూడా తెలుసుకోబోతున్నాం. ఇదే నరాల బలహీనత. దీనికి సంబంధించిన ముఖ్యాంశాలు ముందు మనం తెలుసుకుందాం. మన భారతీయులలో దాదాపుగా ప్రతి నలుగురిలో ఒకళ్ళు ఈ కాళ్ళ తిమ్మెర్లు, నరాల బలహీనతతోటి బాధపడుతున్నారు. ఇది కేవలం ఏదో వయసు పైబడిన వాళ్ళలో కాకుండా యువతలో కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఆధునిక కాలంలో తగినంత ఎక్సర్సైజ్ లేకపోవటం వల్ల రక్తనాళాల్లో ఈ వ్యర్థాలు పెరిగిపోతున్నాయి. ఆయుర్వేద ప్రకారంగా శరీరంలో వాత దోషం పెరగటం వల్ల ఇలాంటి ఈ నరాల సమస్యలు వస్తూ ఉంటాయి. వాతాన్ని రెగ్యులేట్ చేయడం ద్వారా, క్రమబద్ధీకరించడం ద్వారా నరాల ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేయొచ్చు. ఇక వివరాల్లోకి వెళ్దాం. అసలు నరాల సమస్యలు, సామాన్య లక్షణాలు ఇవి మీరు తెలుసుకోవాలి. కాళ్ళల్లో భారంగా అనిపించటం, అలాగే మంటలుగా అనిపించటం, సూదులు గుచ్చున్నట్టుగా అనిపిస్తూ ఉండటం, ఇలాంటివి నరాల బలహీనతకు ప్రాథమిక లక్షణాలు. చాలామంది వీటిని తగ్గించుకోవటానికి నొప్పి నివారణ మాత్రలు అంటే పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. అయితే ఇవి నొప్పుల్ని తాత్కాలికంగా మాత్రమే అణిచేస్తాయి. పైగా అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సమస్య మూల కారణమైనటువంటి రక్త ప్రసరణ అంటే బ్లడ్ సర్క్యులేషన్ మందగించడం పైన ఇవి ఎలాంటి ప్రభావం చూపించవు. నరాల్లో రక్త ప్రవాహం సరిగ్గా లేకపోవటమే ఈ నొప్పులకి అసలు కారణం. బ్లడ్ సర్క్యులేషను, మైక్రో సర్క్యులేషన్ ఉండాలి నరాల్లో కూడా. అది లేకపోవటం వల్లనే ఈ మంటలు వస్తూ ఉంటాయి. ప్రధానంగా ఇలాంటి ఋతుసంధి కాలంలో, చలికాలం వెళ్ళిపోతూ ఎండాకాలం వచ్చే టైంలో ఈ సమస్యలు మరింత తీవ్రంగా మారుతూ ఉంటాయి. అసలు ఈ నరాల బ్లాకేజీని తొలగించే సహజ చికిత్స అనుకున్నాం కదా, ఏమిటిది? ఈ ట్రీట్మెంట్ కోసం కేవలం 3 వస్తువులు మీకు అవసరం అవుతాయి. ఇవి 1 వేడి నీళ్లు, 2 భీమసేని కర్పూరం, 3 నిమ్మకాయ. సామాన్య కర్పూరం లేదా అంటే మామూలుగా చాలామంది వింటూ ఉంటారు హారతి కర్పూరం, ముద్ద కర్పూరం, అలాగే భీమసేని కర్పూరం, ఇలాంటివి పచ్చ కర్పూరం. వీటి మధ్య కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే ముద్ద కర్పూరం సహజంగా మనకి మొక్క నుంచి నేరుగా వచ్చేది, ఆ చెట్టు నుంచి. అయితే భీమసేని కర్పూరం ఏంటంటే కొంత ప్రాసెస్ చేస్తారు. ఇది స్వచ్ఛమైంది. ఇది నరాలను ఉత్తేజితం చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ ట్రీట్మెంట్ అనేది నరాల లోపల పేరుకుపోయినటువంటి వ్యర్థాన్ని తొలగించడం కోసం కాబట్టి ఈ భీమసేని కర్పూరం వాడుతున్నాం. ఇది మీకు ఆయుర్వేద మూలికల మ్యాంగల్లో కానీ ఆన్లైన్లో కానీ దొరుకుతుంది. ఇది రక్తనాళాన్ని డైలేట్ చేసి, వ్యాకోచింపచేసి రక్త ప్రసరణని వేగవంతం చేస్తుంది. దీనివల్ల కాళ్ళ వాపులు, మంటలు స్పాట్లో తగ్గుతాయి. సరే, మరి ఈ చికిత్సా విధానం ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది ముఖ్యం తెలుసుకోవటానికి. మొదట ఒక చిన్న టబ్లో 3 నుంచి 4 లీటర్ల గోరువెచ్చని నీళ్లు తీసుకోండి. నీళ్లు మరీ వేడిగా ఉండకూడదు, గుర్తుంచుకోండి. ఇప్పుడు పాదాలు తట్టుకోగలిగేంత వేడి ఉంటే సరిపోతుంది. ఇందులో 1 లేదా 2 చుక్కలు భీమసేని కర్పూరాన్ని పొడి చేసి కలపండి. కర్పూరం అనేది నీటిలో పూర్తిగా కలిసిపోవాలి, కరిగిపోవాలి. మామూలుగా ఇది నూనెలో కరుగుతుంది కానీ నీటిలో కలవదు. అందుకని కరిగిపోయేలాగా మనం వేచి ఉండాలి, వేడి కరుగుతుంది. దీంతోపాటు అరచెక్క నిమ్మరసాన్ని కూడా దీంట్లో పిండాలి. ఈ మిశ్రమంలో పాదాలని 10 నుంచి 15 నిమిషాల వరకు కూడా ఉంచాలి. ఈ సమయంలో మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. సరే, సయాటికా కొంతమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, అలాగే కీళ్ళ నొప్పుల గురించి కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇది పనిచేస్తుందా? డెఫినెట్గా వాళ్ళకి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఒకవేళ మీరు సయాటికా లేదా ఆ నరాల నొప్పితో బాధపడుతూ ఉంటే దీనికి అదనంగా కొన్ని పదార్థాలు వాడాలి. అంటే ట్రీట్మెంట్ చేసేటువంటి ఇదే నీటిలో 1 చెంచా ఎప్సమ్ సాల్ట్, మెగ్నీషియం సల్ఫేట్, ఇది మనకి సైంధవ లవణం ఎలాగో అలాగే అమెరికాలో కొన్ని ప్రాంతాల నుంచి ఆ భూమి నుంచి తీస్తారు. ఇది మీకు ఎప్సమ్ సాల్ట్ అన్న పేరుతోటి దొరుకుతుంది మెడికల్ షాపులలో. ఇది కానీ లేదా సైంధవ లవణం కానీ కలపండి. అలాగే వాముని నీటిలో మరిగించి ఆ నీటిని కూడా మళ్ళీ ఈ టబ్లో పోయొచ్చు మీరు. ఇది నరాల వాపుని తగ్గిస్తుంది. పాదాల మంటలు ఎక్కువగా ఉంటే 1 చెంచా వెనిగర్ కూడా వాడటం మంచిది. ఇవి నరాల మీద ఒత్తిడిని తగ్గించి రిలీఫ్ని ఇస్తాయి. వారానికి 3 సార్లు ఇలా చేస్తే నొప్పులు ఆశ్చర్యకరంగా తగ్గుతాయి. ఇక తిలతైల మర్దన అంటే నువ్వుల నూనె మసాజ్, దీనికి సంబంధించి కూడా మీరు తెలుసుకోవాలి. దీని ఉపయోగాలు మెయిన్గా తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఈ టబ్ ట్రీట్మెంట్ అనుకున్నామే, ఈ చికిత్స పూర్తయిన తర్వాత ఈ పాదాలకు గోరువెచ్చని నువ్వుల నూనెతోటి మసాజ్ చేసుకోవాలి. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా నువ్వుల నూనె అనేది వాత దోషాన్ని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఆ సయాటికా నొప్పిని తగ్గించడంతో పాటు పాదాల పగుళ్లను కూడా నివారిస్తుంది. మసాజ్ చేసి ఏం జరుగుతుంది? ఇలా చేయటం వల్ల నరాలకి స్ట్రెంత్ అనేది వస్తుంది. ఇది రాత్రిపూట గాఢమైన నిద్ర పట్టడానికి దోహదపడుతుంది. అందుకే మీరు గుర్తుంచుకోండి, మీ తాతయ్యనో, మీ అమ్మమ్మనో
వాళ్ళు చిన్నప్పుడు మిమ్మల్ని ఆ పాదాలు నొక్కమంటే మీరు నొక్కిన తర్వాత వాళ్ళు నిద్రపోవటం మీరు గమనించే ఉండుంటారు. అంటే ఈ పాదాభ్యంగనం వల్ల మంచి నిద్ర వస్తుంది. అసలు తెలుగులో సామెత ఉంది కదా! కాళ్ళకి రాసుకుంటే కళ్ళకు చలువ అని. అంటే మెదడుకి చలువ. కాబట్టి నిద్ర పట్టడానికి ఇది సహాయపడుతుంది. అలసటని వదిలించి శరీరానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. సరే, మరి దీనికి సంబంధించి ఈ సమస్య ఎక్కువగా ఉంటే దీనికి శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. వీటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. నరాల బలహీనత, కాళ్ళ నొప్పులు, వాత రోగాలను సమూలంగా తగ్గించడానికి ఆయుర్వేద శాస్త్రం అద్భుతమైనటువంటి ఔషధాలను అందించింది. ప్రాచీన గ్రంథాల ఆధారంగా రూపొందించినటువంటి ఈ ఔషధాలు నరాలకి బలాన్ని ఇస్తాయి, రక్త ప్రసరణని మెరుగుపరుస్తాయి. వీటిని మీరు వైద్య సలహాతో వాడుకోవచ్చు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మహారాష్ట్రాది కషాయం. నరాల సంబంధిత వ్యాధులకు, ముఖ్యంగా సయాటికా అలాగే పక్షవాతం లాంటి సమస్యలకు ఇది ఒక దివ్యమైన ఔషధంలా పనిచేస్తుంది. శరీరంలో ఉండే వాత దోషాన్ని తగ్గించి కీళ్ళ నొప్పుల నుంచి రిలీఫ్ని ఇస్తుంది. సాధారణంగా 15 నుంచి 20 మిల్లీలీటర్ల ఈ కషాయాన్ని సమాన పరిమాణంలో, ఈ క్వాంటిటీలో నీటితోటి కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఉదయం సాయంత్రం ఆహారానికి ముందు తీసుకోవడం వల్ల నరాలలో ఆ తిమ్మిరి, వాపు తగ్గుతాయి. నరాల లోపల ఉండేటువంటి బ్లాకేజీలని తొలగించి రక్త ప్రవాహాన్ని క్రమబద్ధీకరించడానికి ఇది కీలక పాత్ర పోషిస్తుంది. మరొక ఔషధం క్షీరబల తైలం. ఇది ఆ నరాలకి శక్తినిచ్చే అద్భుతమైన తైలం. దీన్ని అంతర్గతంగా ఇంటర్నల్గా కూడా తీసుకోవచ్చు. అలాగే ఎక్స్టర్నల్గా బాహ్యంగా కూడా మసాజ్ కోసం వాడచ్చు. నరాల బలహీనత తీవ్రంగా ఉన్నప్పుడు గోరువెచ్చని పాలల్లో 5 నుంచి 10 చుక్కలు ఈ క్షీరబల తైలం వేసుకొని తాగాలి. దీంతో ఆ నర్వ్స్ స్టిమ్యులేట్ అవుతాయి. ఎక్స్టర్నల్గా వాడేటప్పుడు ఈ నూనెని గోరువెచ్చగా చేసి పాదాలకు నొప్పులున్న చోట మసాజ్ చేసుకోవాలి. ఇది శరీరంలో ఉండేటువంటి వేడిని తగ్గించి ఆ కాళ్ళ మంటలు అలాగే తిమ్మెలని తక్షణమే నివారిస్తుంది. సాధారణంగా ఈ పంచకర్మ సెటప్లో దీన్ని వాడుతూ ఉంటాం పూర్వకర్మలో భాగంగా. యోగరాజు గుగ్గులను కూడా ఈ సందర్భంగా చెప్పుకోవాలి. కీళ్ళ నొప్పులు, కండాలు పట్టేయటం, స్టిఫ్నెస్ ఇలాంటి సమస్యలకు ఈ మాత్రలు చాలా ప్రసిద్ధి. ఇవి సహజమైన నొప్పి నివారణ కింద పనిచేస్తాయి. సాధారణ మోతాదుగా రోజుకి 2 సార్లు ఒక్కొక్క మాత్రను గోరువెచ్చని నీళ్ళతో తీసుకోమని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. శరీరంలో పెరిగిపోయినటువంటి ఆమ విషాలని బయటికి పంపించి కీళ్ళ కదలికల్ని ఇది సులభతరం చేస్తుంది. మెయిన్గా వృద్ధాప్యంలో వచ్చే నరాల బలహీనతను అరికట్టడానికి ఇది ఒక శక్తివంతమైన అద్భుతమైన ఔషధంలాగా పనిచేస్తుంది. అయితే ఈ ట్రీట్మెంటు అన్నిటికీ పనిచేస్తుందా? దీనిపైన అవగాహన ఉండాలి. దీని పరిమితులు కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ సహజ టబ్ ట్రీట్మెంట్ అనేది చిన్నపాటి నరాల బ్లాకేజీలు, తిమ్మెలకి మాత్రమే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. వెన్నుముక పూసల మధ్య నరం నలుగుతూ ఉంటుంది, డిస్క్ బల్జీ, అలాంటి తీవ్ర సమస్యలు ఉన్నప్పుడు మాత్రం ఇది పరిష్కారం కాదు. అలాగే మోకాళ్ళలో గుజ్జు అరిగిపోవటం వల్ల, ఆస్టియోఆర్థరైటిస్ వల్ల కొంతమందికి మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. లెగమెంట్ దెబ్బతింటం వల్ల కూడా సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు స్వెల్లింగ్ ఉంటుంది, తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. దానికి వేరే లేపనం, అలాగే జానువస్తి ఇలాంటి ట్రీట్మెంట్స్ అనేవి అవసరం అవుతాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి చికిత్స అనేది రిలీఫ్ని ఇస్తుంది, కానీ తీవ్రమైన వ్యాధులకి మూల చికిత్స కాదు. ఇది మీరు మైండ్లో ఉంచుకోవాలి. సమస్య తీవ్రతను బట్టి సరైన జాగ్రత్తలు, వైద్య సలహా తీసుకోవడం అనేది ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. సహజసిద్ధమైనటువంటి పద్ధతులు మన శరీరానికి ఎలాంటి దుష్ప్రభావాలు కలిగించవు. ఈ చికిత్సని ఒక 10 రోజుల పాటు క్రమం తప్పకుండా పాటిస్తే నరాల పనితీరు మెరుగుపడుతుంది. జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా దీర్ఘకాలపు నొప్పుల నుంచి మీరు రిలీఫ్ పొందవచ్చు. ఆరోగ్యకరమైనటువంటి పాదాలే ఉత్సాహవంతమైనటువంటి జీవనానికి ఆధారం కాబట్టి పాదాలను ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.